అమరావతి చట్టబద్దత బిల్లుపై చర్చ వేళ రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాటల యుద్ధం నడిచింది. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఏకపక్షంగా మాట్లాడారని ఆక్షేపించిన బీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై భగ్గుమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఖమ్మం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల అంశంలోనూ వివాదం నడిచింది. అమరావతి చట్టబద్దత బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో రాష్ట్ర బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. బిల్లుకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను ఖండించారు. 1,00,000 కోట్లు నదిలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి చెప్పడాన్ని ఆక్షేపించిన సురేష్ రెడ్డి వాస్తవాలేంటో తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదన్నారు. ఒక్క డ్యాంలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు వృధా అన్నట్లుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. जो हमारे तेलंगाना के 7 मंडल खम्मम से आंध्र प्रदेश में मिलाया, हमारे परमिशन नहीं हुआ स्टेट असेंबली का, किसी से चर्चा नहीं हुआ, जबरदस्ती उठा के वहां पे डाल दिया. और आज भी हम पूछ रहे भाई आप हमारे मंडल वापस दीजिए. कि द अदर डे इन द हाउस द ऑनरेबल जल शक्ति मंत्री ने उस दिन जब जवाब दे रहे थे एक प्रश्न, वो कहे कि भाई 1 पैसा सेंट्रल गवर्नमेंट का ना दिया गया, स्टेट गवर्नमेंट का 34,000 करोड़ का इन्वेस्टमेंट हुआ और जो भी है लोन लिए हैं, मगर आपका 1 पैसा उसमें नहीं है और आपको इतना भी जानकारी नहीं है कि प्रोजेक्ट का क्या लाभ हो रहा है. आप यहाँ बयान दे दिए कि 1,00,000 करोड़ एकदम गॉट वॉश्ड अवे. इन माय व्यू it attracts the privilege of the house for the honorable minister to mislead this august house by saying 1,00,000 crores of Kaleshwaram project got washed away. And I request the government to correct the facts. When they said 1,00,000 crores got washed away, we seriously object to it. You kindly delete it from the records or ask the minister to apologize. Otherwise, it will be a breach of privilege, sir. బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందన్న ఆయన కనీసం ఇంజనీర్లను సైతం అడగకుండా ప్రాజెక్టును చేపట్టారని ధ్వజమెత్తారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా మార్చుకుందని పునరుద్ఘాటించిన కిషన్ రెడ్డి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ను జైల్లో పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు. जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके पैर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? आज क्यों पूछ रहे? मेडिगड्ढे जो है पूरा आज डूबे हैं. डैम का जो कमिटी है ये लोग भी दिया है, काग रिपोर्ट में आया है, उसके द्वारा कोई फायदा नहीं हुआ है. आज बोल रहे 1 पैसा किधर से नहीं लिए, किधर से लाए? केसीआर ने कोई डैम बनाया क्या? वो जनता का पैसा है, किसका घर का नहीं है? केसीआर का घर का नहीं है, टीआरएस पार्टी का नहीं है, वो जनता का पैसा है. केंद्र सरकार ने अलग अलग फाइनेंशियल इंस्टीट्यूशंस पैसा लेकर कालेश्वरम प्रोजेक्ट बनाया. बिल्कुल कालेश्वरम प्रोजेक्ट ना इंजीनियर्स को पूछा है. कालेश्वरम प्रोजेक्ट केसीआर परिवार के लिए एटीआर हो गया. मैं कांग्रेस पार्टी से पूछना चाहता हूं, इलेक्शन से पहले कालेश्वरम के ऊपर इंक्वायरी करा तुम बोले, केसीआर को जेल को भेजा तुम बोले. मैं पूछना चाहता हूं केसीआर के ऊपर क्यों इंक्वायरी नहीं हुए, क्यों केसीआर को जेल के अंदर भेजा? मुख्यमंत्री जी बार बार बोलते हैं, कुछ नहीं करते. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము తప్పు మాట్లాడలేదన్న రవిచంద్ర కిషన్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లో కనీసం 5 గ్రామాలను తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాములోరి ఆస్తులు ఆయా గ్రామాల్లో ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. ప్రకారంగా మాకు ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ పదే చెప్తున్నాం సార్. ఎవరి సొంత సొమ్ములు ఏ ప్రభుత్వాలు ఖర్చు పెట్టవు సార్. మా సొంత సొమ్ము పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి ఇంట్లోంచి పెట్టారు సార్. అన్ని ప్రజల పన్నుల రూపాయన వచ్చే పైసలే ఖర్చు పెడతాం సార్. మేము 34,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము సార్. కాళేశ్వరం కోసం నిధులు ఖర్చు పెట్టి 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లోన్ తీసుకొని మేము కట్టుకున్నాం సార్. అది అత్యంత ప్రపంచంలో అతిపెద్దమైన ప్రాజెక్ట్ సార్. అది 60 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రాన్ని
మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మా కేసీఆర్ గారు సార్. దానికి కనీసం దానికైనా పాలమూరు రంగారెడ్డికైనా ఒక జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ సార్. మొన్న మాట్లాడింది కూడా మా గౌరవనీయులు సిఆర్ పాటిల్ గారు మంత్రి గారి ద్వారా చెప్పింది కూడా అదే సార్. అది కొంచెం మిస్ జరిగింది సార్. దాంట్లో ఒకసారి రికార్డు నుంచి తొలగించాలి సార్, తప్పు జరిగింది. ఈ రోజు కూడా మా కిషన్ రెడ్డి గారు అన్నగారు మంత్రి గారు మా కేసీఆర్ గారిని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తే కాళ్ళు పట్టుకున్నారని చెప్పడం సార్. అది రికార్డులోంచి దయచేసి తొలగించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా 7 మండలాలను సార్ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే కలుపుకున్నారు కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎక్కడ చర్చ పెట్టి మాత్రం కలుపుకోలేదు సార్. దాంట్లో ఇబ్బంది అవుతున్నటువంటి భద్రాచలం పక్కనే ఎటపాక, కన్నెగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల అనే 5 గ్రామాలని సార్ వాటికి ఇబ్బంది అవుతుంది. దయచేసి ఆ చిన్న రిక్వెస్ట్ సార్. అది ఈ అమెండ్మెంట్ పెద్ద కష్టంగా సార్, అదొక్కటి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.